హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొన్న ఈ మధ్యన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా కిలార్ సతీష్ బాబు గారు నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా తాలూకా ట్రైలర్ ఎప్పుడైతే ముంబైలో రిలీజ్ అయిందో ఆ రోజు నుంచే కాశ్మీర్ టు కన్యాకుమారి అడవి అంటుకున్నట్టుగా అంటుకుంది. సినిమా తాలూకా ఆ టాక్ కానీ దానికి సంబంధించిన షాక్ వేవ్స్ మొత్తం ఇండియా అంతా ఇప్పుడు రన్ అవుతున్నాయి. అండ్ దాని తర్వాత అంటే ఆటకి ఆట, పాటకి పాట, క్లాసుకి క్లాసు, మాస్కి మాసు, దెబ్బకి దెబ్బ, అండ్ పౌరుషానికి పౌరుషం, రోషానికి రోషం, సినిమా అంతా కూడా ఒక అద్భుతమైన ఎక్సైట్మెంట్ అండ్ ఇమోషనల్ డ్రామాతో నడిచిన దానికి రామ్ చరణ్ తాలూకా లుక్స్ కానీ, రామ్ చరణ్ తన విధానం ప్రజెంట్ చేసుకున్న విధానం కానీ చూస్తుంటే అసలు ప్రతి ఫ్రేము అసలు ఫ్లేమ్స్తో మండుతున్నట్టుగా కనిపించిన అనుభవం ప్రతి అభిమాని ఫీల్ అవుతున్నాడు. అత్యంత ప్రముఖంగా సినిమా పరిశ్రమకు సంబంధించి అండ్ ఆ ట్రైలర్లోనే ఒక డైలాగ్ ఉన్నది, గుడిలో దేవుడు కాదు సారు గ్రౌండ్లో దేవుడని. ఈ కుర్రోళ్ళకి పెద్దగోడు గుళ్ళో దేవుడు కాదు సారు, గ్రౌండ్లో దేవుడు. ఈసారి గుడి కాదు, గ్రౌండ్ కాదు, రామ్ చరణ్ థియేటర్ల పాలిట దేవుడు కాబోతున్నాడు అన్నది మాత్రం నగ్న సత్యం. దీనిలో తిరిగేలేదు. ఎందుకంటే ఆ సినిమా కోసం అండ్ రామ్ చరణ్ డైలాగే ఆ ట్రైలర్లో, నేను ఆడాను అనుకున్నారు సారు మీరంతా, కానీ నేను పోరాడానని. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. పాత్రతో, పెద్ద పాత్రతో పోరాడి అన్ని రకాల వేరియేషన్స్ కోసం అని చెప్పి రాత్రి పగలు శ్రమపడి దానికి కావలసిన కఠోరమైన శ్రమ చేసి కసరత్తులు, వ్యాయామాలు, వర్కౌట్లు ఒకటి కాదు అసలు 2 ఏళ్ల ఈ షూటింగ్ టైంలో అసలు రామ్ చరణ్ చేసిన కృషి కానీ, ఆ పట్టుదల, ఆ అంకిత భావం ఎదురుకుండా మనకి ఎదురుకుండా కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఫ్రేమ్లోని కనిపిస్తోంది. దీన్ని ఎవ్వరూ కూడా ఒక్క మాట కూడా అనలేరు, వేలెత్తి చూపించలేని విధంగా వీర విహారం చేసిన రామ్ చరణ్ తాలూకు విశ్వరూపం ఆ ట్రైలర్లో మనకి ప్రతి క్షణం మనకి కనిపిస్తోంది, మనకి అనిపిస్తోంది. అలాంటి ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ భోపాల్లో ఫంక్షన్ జరిగితే భోపాల్లో ఆకాశం విరిగిపడిందా లేక నేలే ఈనిందా అన్నంత జనం. అంటే ఆ జనం అంటే ఒక సినిమా ఫంక్షన్కి అంతమంది జనం రావడం అన్నది అక్కడికి వచ్చిన మినిస్టర్స్కి, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్కి, పోలీసు సిబ్బందికి కూడా షాక్ ఇచ్చేసినంత ఒక వైడర్ ఆడియన్స్, అంత పెద్ద సంఖ్యలో వేలాది మంది, అంటే 1,00,000కు పైగా అక్కడికి జనం వచ్చారని తాలూకా అవి అంటే డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అందిన సంఖ్యగా నమోదయ్యింది. వాళ్ళే అక్కడ షాక్ అయిపోయారు. అక్కడ మినిస్టర్స్ స్టేజ్ మీద మాట్లాడిన విధానం కానీ, का हाल बा जिंदगी झंड बा फिर भी घमंड बा, ये क्या था, ये अद्भुत था. మనకి బాగా తెలిసిన బాంబుల శివారెడ్డి రవికిషన్ మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన విశేషాలు కనుక వింటే ఆ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగింది, ఆ జరిగిన గ్రాండ్ ఫంక్షన్ హోల్ ఇండియాలో ఏ విధమైన కమోషన్ని పట్టుకొచ్చింది రామ్ చరణ్ పట్ల. అఫ్కోర్స్ రామ్ చరణ్కి ఆల్రెడీ RRR సినిమాతో ఒక గ్లోబల్ స్టార్ స్టేటస్కి రామ్ చరణ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సినిమా జరుగుతున్న ఆ ఈవెంట్కి తనకున్న పాపులారిటీ, తనకున్న ఇమేజ్, తనకున్న గ్లోబల్ స్టార్ స్టేటస్ ఆ ఫంక్షన్కి ప్రాణం పోసే అన్నమాట. అంటే రామ్ చరణ్ చూడడానికి లక్షల సంఖ్యలో అక్కడికి రావడం అన్నదే పెద్ద ఫంక్షన్కి సంబంధించిన ఒక గొప్ప స్పెషాలిటీగా చెప్పాలి.
మరి అంత గొప్ప కథని బుచ్చిబాబు సానా రాసి 2 గంటల 40 నిమిషాలు చెప్తే మారు మాట్లాడకుండా ఇంకొక కరెక్షన్ కూడా చెప్పకుండా రామ్ చరణ్ లాంటి హీరో అంటే ఒక పందెంగా, ఒక పౌరుషంగా, ఒక ఛాలెంజ్గా తీసుకుని తను నెక్స్ట్ సినిమా చెయ్యాలని అనుకుంటున్న టైంలో రామ్ చరణ్ లాంటి అతి పెద్ద స్టార్కి బుచ్చిబాబు సనా చెప్పిన కథ ఎంత గొప్పగా గుండెలకు హత్తుకున్నదో, హృదయాన్ని దోచుకుందో, వెంటనే మారు మాట్లాడకుండా ఒక్క మాట కూడా లేకుండా రామ్ చరణ్ వెంటనే కథను ఓకే చేసి షూటింగ్ కార్యక్రమాలకి ప్రొసీడ్ అయ్యాడంటే బుచ్చిబాబు సనా ఎంత గొప్ప కథ చెప్పాడో. అంటే మనకి అసలు ఆ కైండ్ ఆఫ్ కథలే మనకి కొత్త. క్రాస్ ఓవర్ అథ్లెట్ అన్న మాటే మనకి చాలా కొత్త. అసలు మనం ఎప్పుడూ కూడా తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు వినలేదు. ఓకే, రామ్ చరణ్ ఆయన చాలా హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్ రామ్ చరణ్. కాబట్టి బాంబే ఫంక్షన్లో ఆయన చెప్పడం జరిగింది ఏమని, దంగలు అండ్ సుల్తాన్ వంటి సినిమాలు మాకు ఆదర్శం, మాకు స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అని చెప్పి. Physically it was very challenging. Thanks to first of all Salman sir and Amir sir for giving us and paying the path for such films like Sultan and Dangal. It gave us so much confidence. Thank you sir, thank you both of you for starting this journey, and we believe that these kind of films had worked in the past. ఇంకొక హీరో అయితే ఆ మాట 100% చెప్పి ఉండేవారు కాదు రామ్ చరణ్. కాబట్టి అతను చాలా విశాలమైన హృదయం కలవాడు అండ్ చాలా గొప్ప అభిరుచి, చాలా సింప్లిసిటీ ఉన్న ఒక గొప్ప స్టార్ రామ్ చరణ్. కాబట్టి ఆయన నోట్ల నుంచి ఆ మాటలు వచ్చాయి. ఇంకోళ్ళు అయితే ఆ మాట చెప్తారా, మాకు ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ అని. బట్ తను కాబట్టి చెప్పగలిగాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఆ సినిమాలు బాగా ఆడినాయి, జనాలు ఆదరించారంటే ఆ స్పోర్ట్స్ డ్రామాలో ఉండే ఆ కమిట్మెంట్ కానీ, ఆ డెడికేషను, ఆ ఛాలెంజ్ని ఆ ఆర్టిస్టు, ఆ క్యారెక్టర్ ఏ విధంగా ఫేస్ చేసింది అన్నదానికి ఆ సినిమాలో ఒక నిదర్శనంగా నిలిస్తే దాన్ని మించింది ఇది. ఎందుకంటే క్రాస్ ఓవర్ అథ్లెట్, దీనిలో ఒక పెహల్వాన్ అండ్ ఒక క్రికెటింగ్ ఛాంపియన్, ఇంకా ఎన్నో దాంట్లోని బ్రహ్మాండమైన పాయింట్లతో ఈ సినిమా తయారైంది అని చెప్పడానికి మనం ట్రైలర్ మనకి ప్రతి ఫ్రేమ్లోని మనకి తెలియజేస్తూనే ఉంది. అండ్ అఫ్ కోర్స్ భోపాల్ ఫంక్షన్ తర్వాత అసలు భారతదేశం అంతా ఒక్కసారి భగ్గు మంది పెద్ది ఎక్కడ విన్నా పెద్దే. ఎందుకంటే ఈ రోజున బాలీవుడ్కి సంబంధించినంత వరకు నార్త్ బెల్ట్లో కానీ, సౌత్ బెల్ట్లో కానీ ఇలాంటి సినిమా గురించి అంటే ఒక పెద్ద హీరో రామ్ చరణ్ లాంటి హీరో ఇలాంటి పెద్ద క్యాన్వాస్ ఉన్న అంత ఛాలెంజింగ్ స్క్రిప్ట్ని చేస్తున్నప్పుడే ఈ సినిమాకి బ్రహ్మాండమైన గ్రావిటేషన్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ ట్రైలరు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. అండ్ తర్వాత నిన్న బెంగళూరులో ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా మీరు 2 పాయింట్లు గమనించవచ్చు. అక్కడ భోపాల్లో జరిగినప్పుడు రవికిషన్ ఆయన మన తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. కాబట్టి ఒక మెగాస్టార్ గారి తాలూకు వైభవం ఏంటి, రామ్ చరణ్ తాలూకా గ్రేట్నెస్ ఏంటి, మెగా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు వాళ్ళ చరిత్ర ఎంత ఉన్నతమైనది, ఎంత గొప్పది, సినిమా పరిశ్రమ పరంగా వాళ్ళ తాలూకు ఎత్తు ఎంత ఎత్తైన చరిత్ర వాళ్ళది అని రవికిషన్ అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ నిన్న బెంగళూరు ప్రెస్ మీట్లో కూడా ఆయన మన శివరాజ్ కుమార్ ఎంతో గొప్పగా ఆ బ్లడ్ బ్యాంక్కి వచ్చి నేను రక్తదానం చేశాను అని చెప్పి ఆయన ಆ ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ಒಂದು ಚಿರಂಜೀವಿ ಅವರ ಬರ್ತ್ಡೇ ಟೈಮ್ನಲ್ಲಿ ಬ್ಲಡ್ ಡೊನೇಷನ್ ಕ್ಯಾಂಪ್ ಮಾಡಿದ್ರು. ಅವಾಗ ಐ ಗೇವ್ ಬ್ಲಡ್ ದಟ್ ಡೇ. ಐ ಗೇವ್ ಬ್ಲಡ್ ಬಿಕಾಸ್ ನನಗೆ చిరంజీవి గారి కంటెంట్ ತುಂಬ ఇష్ట. ద హోల్ ఫ్యామిలీ ಅವರು ఈ ఫ్యామిలీ పట్ల తనకున్న ఒక అవ్యాజమైన ప్రేమానురాగాలు కానీ, గౌరవ ప్రతిపత్తులను కానీ, శివరాజ్ కుమార్ అంటే రామ్ చరణ్ గారి మాటలో చెప్పాలంటే కన్నడ చక్రవర్తి, కన్నడ కంఠీరవ కుమారుడు. వాళ్ళకి ప్రతి ఇంట్లోని ఒక అభిమానం ఉన్నంత పెద్ద హీరో శివరాజ్ కుమార్ అంటే అక్కడ అలాంటి హీరో రామ్ చరణ్ గురించి అండ్ చిరంజీవి గారి గురించి చెప్తుంటే అసలు ఈ దేశంలో వాళ్ళ తాలూకా స్థాయి ఎంతవరకు వెళ్ళింది అన్నది ఈ పెద్ద సినిమా ద్వారా ఒక వేదికగా ఈ విశేషాలన్నీ మనకి చేరాయి. అండ్ వీటన్నిటికీ ఒక తలకట్టుగా, ఒక తలమానికంగా ఈ రోజున పెద్ద సినిమా అత్యంత అద్భుతంగా రూపొంది ఈ రోజున మన ముందుకు రాబోతోంది. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్
ఈ ఈ ఈ కార్యక్రమాలు అంటే ఈ క్యాంపెయిన్ వర్క్ కూడా చాలా గొప్పగా జరుగుతోంది. అండ్ కిలారి సతీష్ బాబు నిర్మాతగా ఆయనకు ఒక రకంగా మనం అందరం కూడా అభినందించి మెచ్చుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే ఆయన మొదటి సినిమావే ఇలాంటి ఒక అత్యున్నతమైన ప్రమాణాలతో ఇంత కమర్షియల్ యాంగిల్లో, కమర్షియల్ స్టాండర్డ్స్లో ఇంత ప్రెస్టేజియస్ ఫిల్మ్ను ఆయన చేస్తున్నారంటే అది అఫ్కోర్స్ ఆయన రామ్ చరణ్ గారికి ఆ క్రెడిట్ అంతా కట్టబెట్టారు. ఎప్పుడో రంగస్థలం సినిమా టైంలో ఇచ్చిన మాట ప్రకారం రామ్ చరణ్ గారి సినిమా నాకు చేశారని చెప్పి ఆయన సభాముఖంగా చెప్పడం జరిగింది. అండ్ బుచ్చిబాబు సనా అయితే మాత్రం ఆయన దీనికి సంబంధించినంత వరకు ఒక ఘోరమైన తపస్సు చేశాడు. రాత్రి పగులు కథ రాయడంలో కానీ, చిత్రం షూటింగ్ టైంలో కానీ, అండ్ తర్వాత ఈ రోజుకి కూడా రాత్రి పగులు దానికి సంబంధించి రిలీజ్ ముందు క్షణం కూడా నిద్రపోకుండా పనిచేస్తున్నాడు. అండ్ రెహమాన్ గారి పాటలు సినిమాకి ఒక అద్భుతమైన అంగీలుగా ఉపయోగపడ్డాయి. అండ్ సినిమా పాటలు బాగున్నప్పుడు అలాంటి పెద్ద మాస్ హీరో సినిమాలో కనుక 2 పాటలు హిట్ అయ్యాయంటే ఆ సినిమాకి సక్సెస్ని మనం ఎంత భారీ ఎత్తున ఉంటుందో ప్రస్తుతానికి ఊహించలేం. బట్ సినిమా మాత్రం ఒక్క విషయం చెప్పాలి, ఈ కార్యక్రమాలన్నీ చూసి అక్కడ కార్యక్రమాల ద్వారా దీనికి సినిమాకి వచ్చిన ఒక గొప్ప మైలేజ్ కానీ, ఫోకస్ కానీ ఆ దృష్టిలో పెట్టుకుని చెప్పాలంటే ఒక పాపులర్ హీరో ఒక స్ట్రగుల్ అయ్యి ఆ స్ట్రగుల్ నుంచి సక్సెస్లోకి వచ్చినప్పుడు స్ట్రగుల్ టు సక్సెస్ జర్నీ ఉందే, ఆ జర్నీని ఆడియన్స్, మాస్ ఆడియన్సే కాదు, క్లాస్ ఆడియన్సే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులే కాదు, చిన్నపిల్లలే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులు అన్ని వేళలా ఎంజాయ్ చేసే ఒక సూపర్ హిట్ కంటెంట్ అది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ భాషలోనైనా, ఏ దేశంలోనైనా స్ట్రగుల్ టు సక్సెస్ అంటే ఎంతో కష్టపడి శ్రమించి దాదాపుగా ఒక విప్లవం లాంటి, ఒక ఉద్యమం లాంటి జీవితాన్ని ముందుకు నడిపి హీరో ఎప్పుడైతే సక్సెస్లోకి వస్తాడో ప్రతి ఆడియన్ను ఆ పాత్ర వెనకాతలు పరిగెడతాడు. ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్ర తానే అయి సినిమాలో చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యి ఆఖరిని బ్రహ్మాండమైన అభినందనలతో థియేటర్ల నుంచి బయటకు వస్తాడు. కాబట్టి పెద్ద సినిమా అనేది ఒక పెద్ద వైల్డ్ ఫైర్గా ఈ రోజున కంట్రీ వైడ్ నిన్ననే నేను దివ్యేందు అందులో యాంటగనిస్ట్ క్యారెక్టర్ చేసిన హిందీ బాలీవుడ్ నటుడు ఒక మాట చెప్పాడు, ఇది ఇండియా కాదండి ప్రపంచమే దద్దరిల్లిపోద్ది ఈ సినిమా, పెద్ద సినిమాతో. రామ్ చరణ్, హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. This film particularly has the power to shake not just Hindi film industry, it might shake other film industries all across the world. All across the world. It is so powerful, sir. అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక డైరెక్టరు బాగా చెయ్యాలి, హీరో గొప్ప హీరో అవ్వాలి, అంతే కమిట్మెంట్తో చేయాలి. నిర్మాత, ఇతర సాంకేతిక నిపుణులు, ఎలాంటి సాంకేతిక నిపుణులు పనిచేశారు ఈ సినిమాకి. ఓ పక్కన ర్యాండీ కెమెరామ్యాన్ అండ్ ఇంకో పక్కన నవీన్ నూలి ఎడిటింగ్, రెహమాన్ గారి మ్యూజిక్, ఇవన్నీ కలగలిపితే పెద్ద విజయం తాలూకా ఎంత దూరం ఈ సినిమా ప్రయాణించి ఎంత పెద్ద హిట్ అవుతుందో ఈ రోజున అంటే ట్రేడ్ పండిట్స్ ఏదో అంటే ఇన్ని 100 కోట్లు ఈ సినిమా అనేది లెక్కలు పెడుతున్నారు. అవి త్వరలో ఇంకా బాగా క్లియర్ కట్గా వచ్చినప్పుడు నేను మళ్ళీ మా ప్రేక్షకులతో ఈ విషయాన్ని పంచుకుంటాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మాత్రం దుమ్ము దులిపేస్తుంది, దొళ్ళ కొట్టేస్తుంది అని చెప్పడానికి మాత్రం ఏ మాత్రం సంశయించనక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.